వివిధ దృక్పథాలు. ఒక్కొక్కరు చూసే విధానం, అర్థం చేసుకునే విధానం, చెప్పే విధానం రకరకాలుగా ఉంటుంది. దీనిని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటారు. ఒకరికి కుడి ఎదుటివాడికి ఎడమైనట్టు, ఒకరు చూసే విధానానికి ఇంకొకరు చూసే విధానం వ్యతిరేకంగా ఉంటుంది. ఒకే వస్తువుని, పరిస్థితుల్ని, సంఘటనల్ని అందరూ తలో రకంగానూ చూస్తారు, అర్థం చేసుకుంటారు. ఒక వ్యక్తి ప్రవర్తనని అభిమానులు మంచినే చూస్తారు, విరోధులు తప్పులెంచుతారు, పరాయి వాళ్ళు పక్షపాతం లేకుండా చూస్తారు. ఇలా చూసే విధానంలో భిన్నత్వం రోజు దైనందిన జీవితంలో ప్రతి నిమిషం చూస్తూనే ఉంటాం. అందరూ ఒకలాగే ఆలోచించి అర్థం చేసుకుంటే గొడవే ఉండదు. ఎన్నో రకాల దృక్పథాలు ఉండటంతోనే మనుషుల్లో, కుటుంబాల్లో, సంఘంలో ఎంతో కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు ఆఖరికి నా పాయింట్ ఏమిటంటే అంటూ ఉంటారు. అంటే అది వాళ్ళ దృక్పథం. నువ్వేమనుకుంటావు అని ప్రశ్నిస్తారు. అంటే నీ ఉద్దేశం ఏమిటని అర్థం. దీనికి ఒక చాలా సామాన్యమైన మంచి ఉదాహరణ చెప్తారు. ఒక గ్లాసులో సగం దాకా నీళ్లు నింపి చూపిస్తే సానుకూల మనస్తత్వం ఉన్నవాళ్ళు సగం గ్లాసు నీళ్లు ఉన్నాయంటే, ప్రతికూలమైన మనస్తత్వం వాళ్ళు సగం గ్లాసు ఖాళీగా ఉందంటారు. వారిద్దరూ చూసే విధానం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. సామాన్యంగా ఇల్లు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అందులో నిజానికి అందానికే కానీ అవసరం ఉండదు. ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉంటాయి. ఒకళ్ళు ఉన్నది అనుభవించాలి అనే ఉద్దేశంతో అందానికి, భోగానికి ప్రాధాన్యత ఇచ్చి మార్చేద్దామంటే, ఇంకొకళ్ళు పర్యావరణం పాడైపోవడం ఇష్టం లేక అనవసరంగా ఉన్నది పీకేసి జంక్ యార్డ్ నింపడం ఎందుకు అని ఆలోచిస్తారు. ఇలాగే మన పని మనం చేసుకోవడం మంచిదని కొంతమంది అనుకుంటే, పాపం పనమ్మాయిని పెట్టుకుంటే దానికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కదా అని అనేవారు ఉన్నారు. ఈ కాలంలో పొలిటికల్ వ్యూస్ కూడా ఎవరికి కావలసినట్టు వాళ్ళ అభిప్రాయాల్ని బలపరిచేలాంటి దృక్పథంలో వార్తల్ని విశ్లేషణ చేసి మనుషుల్ని విభజించి వాళ్ళ వర్గం వైపుకు తిప్పుకునేలాగా చేయటం ఎక్కువగా చూస్తున్నాం. ఇది ప్రజలు ఇటో అటోగా విడిపోయి స్పర్ధలు పెంచుకోవడానికి దోహదం చేస్తున్నాయి. ఒకళ్ళు ఏదైనా ఒక పనిని చేయటానికి అవకాశంగా తీసుకుంటే ఇంకొకళ్ళు అదే పనిని రిస్క్ అనుకుని మానేస్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్ని ఘటనలు జీవితం మీద అప్పటిదాకా ఉన్న దృక్పథాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు దగ్గర వాళ్ళను కోల్పోవడమో, ఆస్తి నష్టమో, ధన నష్టమో లాంటి భయంకరమైన సంఘటనలు జరగడంతో వాళ్ళకి అప్పటిదాకా జీవితం మీద ఉన్న దృక్పథం మారిపోతుంది. గాంధీ గారు చాలా సాధారణ జీవితం గడిపేవారిని, థర్డ్ క్లాస్ బోగీలో ప్రయాణం చేసేవారిని కొంతమంది ఆయన గొప్పతనాన్ని కొనియాడితే, మరికొంతమంది అసలే బీద ప్రజలు ట్రైన్లో జాగా దొరకక బాధపడుతూ ఉంటే ఈయన వెళ్ళి వాళ్ళ జాగా తీసుకోవడం ఏమిటి, ఆయనకి ఫస్ట్ క్లాస్ కొనుక్కునే తాహతు ఉంది, లేదా ఆయనకి గొప్ప ధనికులైన అనుసరులు ఉన్నారు, వాళ్ళు కొనిపెట్టేవారు కదా అని వాదించేవారు ఉన్నారు. ఇది ఒక పాయింటే. ఇలాగ ప్రతిదీ మంచిగాను చెడుగాను చూడొచ్చు. ఎవరైనా కొంచెం మర్యాద ఎక్కువ చేస్తే మర్యాదస్తుడు అనుకోవచ్చు, లేదా అతన్ని చులకన చేసి విసుక్కోవచ్చు కూడాను. ఒక కుటుంబంలోని అక్క చెల్లెలని ఒకరు వాళ్ళ తండ్రి పోలికంటే ఇంకొకరు తల్లి పోలిక అంటూ ఉంటారు. ఒకే మనిషి ఇద్దరికీ ఒకేలాగా కనిపించరు. అందుకని అప్పుడప్పుడు ఏదైనా వ్రాసినా, క్రియేట్ చేసినా బయటికి ప్రస్తుతించే ముందు వేరే వాళ్ళ ఉద్దేశం తెలుసుకోవడానికి ఇంకో పేరా ఫైస్ చూస్తే మంచిదని అనుకుంటూ ఉంటారు. వివిధ దేశాలు ప్రయాణించడం, రకరకాల మనుషుల్ని పరిచయం చేసుకుని వాళ్ళ సంస్కృతుల్ని అర్థం చేసుకుంటే దేనినైనా విశాల దృక్పథంతో చూడటం అలవడుతుంది అని అంటారు. ఎప్పుడూ కూడా ప్రతి విషయము వివిధ కోణాలలో చూడటం, ఎదుటివారు ఎలా అనుకుంటారు, ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకుని ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నా అర్థం చేసుకుని బ్రాడర్ పర్స్పెక్టివ్తో ఆలోచించడం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుతాయి అని నా ఉద్దేశం. మీరేమనుకుంటారు? ఈ నా ఆడియో బ్లాగ్ నచ్చితే నలుగురితోనూ పంచుకోండి. ఉంటా మరి. ఉమాబొమ్మ కంటి.